నెక్స్ట్ ఇప్పుడు కృష్ణానంది ఇది 5 కిలోమీటర్లు లేదో చూపించాను అక్కడ. ఇదేనా అడవిలో ఉండేది? సో ప్రస్తుతం ఇప్పుడు మనం శివనంది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం విష్ణునంది లేదా కృష్ణానంది అని పిలుస్తారు. సో ఇప్పుడు ఆ నందిని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇది మన నవనందుల్లో ఇది 5వ నంది అన్నమాట. సో ఈ నంది వచ్చేసి అడవిలో ఉంటుంది. తెలుగు గంగా ప్రాజెక్ట్ అంటే తెలుగు గంగా కాలువ పక్కనే ఉండే కొంచెం అడవిలాంటి ప్రాంతంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మహానంది రోడ్డు అంటే ఇప్పుడు ఈ శివనంది నుంచి మహానందికి వెళ్ళే మార్గంలో ఒక 2 మైళ్ళ దూరం ముందర ఎడం వైపు తిరిగితే తెలుగుగంగ కెనాల్కి కనిపిస్తుంది. ఆ కెనాల్ని ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కిలోమీటర్లుగా వెళ్తే మనకి ఈ విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి శ్రీహరి శివుణ్ణి ప్రార్థించాడని ప్రతీతి. ఈ ఆలయం పక్కనే ఒక చిన్న కాలువలాగా ప్రవహిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ఉండే పాలరాతి నంది విగ్రహం అన్నమాట ప్రత్యేకత. దాని గురించి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ నక్షత్రాకారంలో ఉండే పీఠ మండపంలో ఉందే ఇదే పాలరాత్రి నంది విగ్రహం. ఈ నంది విగ్రహము చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది సహజ రీతిలో చూడడానికైతే అస్సలు నంది కూర్చున్నట్లే ఉంటుందన్నమాట. దీనికి ఉదాహరణగా కూడా ఈ చుట్టుపక్కల మొత్తం అంతా అడవులు అన్నమాట. ఒకప్పుడు ఈ అడవిలో నుంచి ఒక చిరుతుపులి వచ్చేసి ఈ నందిని చూసి ఇది నిజమైన నంది అనుకునేసి దీని మీద దాడి చేసిందనమాట. సో ఆ దాడి చేసిన గుర్తులు ఆ గోళ్ళ యొక్క గుర్తులు దీని మీద ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వైట్గా మీకు మచ్చలుగా కనపడుతుంది కదా. సో ఇదన్నమాట పులి యొక్క పంజా గుర్తులు. సో పులి ఏంటంటే ఇది నిజమైన నంది అనుకొని దీని మీద దాడి చేసిందనమాట. సో ఇదిగోండి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా పులి యొక్క గోరు గుర్తులు అన్నమాట. సో ఈ గుడి వచ్చేసి అడవిలో ఉన్నందువలన ఎక్కువ సంచారం అంటూ ఎక్కువ లేదనమాట. కాకపోతే ప్రస్తుతానికి ఈ గుడిని నీట్గానే పెట్టుకుంటున్నారు. ఒక్క కొలను తప్ప. కొలను కొంచెం శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. సో ఈ కొలనికి కొంచెం మంచి శుద్ధి చేసి మంచి నీట్గా పెట్టుకుంటే ఇది ఆలయం వచ్చేసి చాలా దూరం యాక్చువల్గా చూస్తే అరణ్యంలో ఉంది. దీన్ని మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టమే ఇక్కడ వాళ్ళకి. కాకపోతే కొంచెం దృష్టి పెడితే మంచిది అనిపిస్తుంది. మనకి అక్కడ దూరంగా మనకి బాస్ యొక్క విగ్రహం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉన్నట్టుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఆ బాస్ యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మళ్ళీ గుడి లోపలికి అయితే వెళ్దాం. దీని పక్కనే ఏదో కాలువ ప్రవహిస్తుందండి. ఇది తెలుగు గంగ వాటరా లేకపోతే ఈ అడవిలో నుంచి ఏదన్నా ప్రవహించే వాటరా తెలియట్లేదు, కానీ వాటర్ అయితే ప్రవహిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని మీకు ఇక్కడ వీడియోలో కనబడుతుందో లేదో కానీ కొన్ని శిలలు ఇక్కడ పడి ఉన్నాయి. అవి పాడైపోయినాయా లేకపోతే ఏమైనా దెబ్బతిన్నాయా తెలియట్లేదు. సో గుళ్ళోకి అయితే వచ్చేసాం. గుళ్ళోకి వస్తేనే మనకి ఇక్కడ విష్ణు యొక్క ఆలయం అలాగే అమ్మవారి యొక్క గుడి కనపడుతుంది. ఈ గుడి యాక్చువల్గా మేము వచ్చినప్పుడు అంతా క్లోజ్ చేసి ఉందిలే అనుకునేసి గమ్మునున్నాం. నాతో పాటు ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఉంది. వాళ్ళు గుర్తించారనమాట గేట్ ఓపెన్లోనే ఉందనేసి. సో వాళ్ళు పిలిచి నాకు చెప్పారు గేట్ ఓపెన్లోనే ఉందండి వచ్చి చూడండి అనేసి. అప్పుడే మేము లోపలికి రావడం జరిగింది. లేకపోతే నేను బయట నుంచే వీడియో తీయాల్సిందేమో అనుకున్నాను ఇవాళ. చూడండి విష్ణునంది యొక్క శివలింగం, అద్భుతమైన శివలింగం.
సో ప్రస్తుతం మనం విష్ణునంది దర్శించుకున్న తర్వాత మట్టి రోడ్డు గుండా దాదాపుగా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఇప్పుడు మనం మహానందికి అయితే వెళ్ళబోతున్నాం. మహానంది దగ్గర మనకి దాదాపుగా 3 లింగాలు అయితే మనకి అక్కడే మనకి కవర్ అవుతుందన్నమాట. గరుడ నంది, వినాయక నంది, అలాగే మహానంది, ఈ 3 కూడా మనం అక్కడ కవర్ చేయబోతున్నాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు నా 5వ నంది అయిన విష్ణునందిని దర్శించుకొని మహానందికి అయితే వెళ్తున్నాం.